కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ భక్తితో దేవుని మాటలు మనం ఆలకిద్దాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదామా. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి నీవు వారితో ఇట్లని చెప్పాలి, ఇకను ఆలస్యము లేక, ఇక మీదట ఆలస్యం లేకుండా నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఆలస్యం లేకుండా నేను చెప్పినవన్నీ జరుగుతుంది. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. నేను చెప్పిన మాట ఇక తప్పకుండా జరుగుతుంది. ఇదే యెహోవా వాక్కు. ఆ పై వచనాలు కూడా చదవండి. 20. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, వీనికి కనపడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెనని. ఈ అయ్యగారికి కనిపించిన దర్శనం నెరవేరడానికి బహుదినములు జరగవలనని, బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడు. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటండి? ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే చెప్తున్నాడు. ఆ రోజు యెహెజ్కేలు గురించి కాదండి, ఈనాడు సేవ చేస్తున్న సేవకుల గురించి కూడా చాలామంది ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే చెప్తున్నాడు. ఇప్పుడంతా ఇవన్నీ జరిగే మాటలు కాదు, ఇవన్నీ జరుగుతాయి అంటారా? దైవ సేవకులు చెప్తుంటారు కానీ అవన్నీ జరుగుతాయి అంటారా? వాక్యం సేవకులు బోధిస్తారు, అవన్నీ జరుగుతాయి అంటారా? దైవ సేవకులు చెప్పిన ప్రవచన వచనాలన్నీ కూడా నెరవేరుతాయి అంటారా? దైవ సేవకులు కలిగిన దర్శనాలన్నీ నెరవేరుతాయి అంటారా? ఇవన్నీ ఉట్టివే అనుకొని కొంతమంది అంటుంటే ప్రభు అంటారు, ఇక నేను చెప్పిన మాటలు ఇక ఆలస్యం చెయ్యక వెనువెంటనే జరగబోతుంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఇక గతంలో ఏమో ఏంటి? గత ఇక మీదట నీ జీవితాలు, నా జీవితంలో ప్రభు మనకు సెలవిచ్చిన మాటలన్నిటిని దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయన వాక్కు నీ జీవితంలో నెరవేరలేదా? ఇప్పటి వరకు ఆయన చెప్పిన ప్రవచనాలు, ఆయన చెప్పిన మాటలు, దైవ సేవకులు ప్రవచించిన ప్రవచనాలు, లేక ఇంతవరకు నీ కలిగిన దర్శనాలు నీ జీవితంలో నెరవేర్చబడలేదా? ఇక మీదట దేవుడు మనతో చెప్పిన మాటలన్నిటిని నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు మనతో చెప్పిన ఆ ప్రవచనాలు ఏంటి? ప్రభు మనతో చెప్పిన మాటలు ఏంటి? ఇక మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటి? ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమైన వర్లరా, మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. మార్కు సువార్త 9:25 చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని రావుట యేసు చూసి, మోగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని, దయ్యమా వదిలిపొమ్ము అని అక్కడికి సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా ఒక చిన్న కామా పెట్టి కంటిన్యూ చేశారు ప్రభు. ఇంకొకసారి చదవండి. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, అతన్ని విడిచిపెట్టి వెళ్ళము, ఇక వానిలో ప్రవేశింపవద్దని, ఇక మీదట అతనిలో ప్రవేశించదు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు మనకు విడుదల ఇవ్వడమే కాకుండా ఆ విడుదల శాశ్వతంగా ప్రభు దయచేయబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఇప్పటి వరకు కొన్ని మనకు ఉన్న సమస్యలు 3 నెలల క్రితం తగ్గిపోవడం, ఆ తర్వాత మరలా రావడం, మరలా తగ్గిపోవడం, మరలా రావడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం, మరలా సమస్యలు పెరిగిపోవడం, తగ్గిపోవడం, పెరగడం, తగ్గడం, కంటిన్యూ అవ్వడం, ఆగిపోవడం, మరలా కంటిన్యూ అవ్వడం, ఇలా జరుగుతూ వచ్చిందేమో. యేసు ప్రభు అంటాడు, దయ్యమా ఇతని వదిలి తొలగిపో. అంతేకాకుండా ఇక మీదట ఎన్నడూ అతనిలోనికి రాకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది అంటాడు, పాస్టర్ గారండి గతంలో మాకు ఇలా ఉండేది సమస్య, కానీ అది వదిలిపోయింది, ఇప్పుడు మరలా రిపీట్ అయింది. అప్పుడు తగ్గిపోయింది అనుకున్నాం, ఇప్పుడు మరలా ప్రారంభించబడింది. అప్పుడు సరిచేయబడిందని అనుకున్నాం, ఇప్పుడు మరలా ప్రారంభించబడిందని. కొన్ని సమస్యలు మరలా మనల్ని ఒకవేళ వేధిస్తుందేమో. ప్రభు ఇక మీదట మీకు శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ప్రియులారా, దేవుడు మన దగ్గర సమస్యలు అడుగుతున్నాడు అంటే, మనల్ని విచారిస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఓ పరిపూర్ణమైన పరిష్కారంతోనే ఆయనే
ఒక పరిపూర్ణమైన పరిష్కారంతో ప్రభు మనల్ని విచారిస్తాడు. కొంతమంది అడుగుతుంటారు, ఏంటి మీ సమస్య ఏంటి అని అడుగుతుంటారు. సరే మేము సమస్యలు చెప్పాం, దానికి పరిష్కారం ఇవ్వగలవా అంటే ఆలోచిద్దాం అంటాడు. కానీ మన ప్రభు అలా కాదండి, ఆయన దగ్గర పరిష్కారాన్ని సమాధానాన్ని పెట్టుకొని మనల్ని అడుగుతాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా. హాగరు నీకేమొచ్చింది? ఏమైందమ్మాయి హాగరు, ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు, ఇలా ప్రలాపిస్తున్నావు? వెళ్ళి ఆ చిన్నపిల్లని ఆ పొదలు పడేసేవేంటి, ఆ బిడ్డను ఎత్తుకు వెళ్ళి అని ప్రభు చెప్పాడంటే ఆల్రెడీ ఆమె కోసం ఒక నీటి ఊటను ప్రభు పుట్టించే మాట్లాడతాడు. ఆమెను చెప్పడం గట్టిగా. ఈ రాత్రి దేవుని వాక్యం మీతో మాట్లాడుతుందంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తుందంటే దాని అర్థం మీ సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల్ని అడిగాడు, ఏమనంటే, పిల్లలారా తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగారు లేదండి. వాళ్ళు సేవను వదిలేసి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. రాత్రంతా శ్రమ పడ్డారు. వాళ్ళకి ఏమాత్రం ఒక్క చేప కూడా పడలేదండి. ఉసూరని కూర్చొని ఉన్నారు. తెల్లవారుతుండగా సూర్యోదయం కూర్చుండగా యేసుక్రీస్తు వారి దరిని నిలిచి, పిల్లలారా తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగాడు. మా దగ్గర ఏమీ లేవంటే, సరే అంత దూరం వెళ్ళారు కదా వల వేయమంటే మొత్తం మీద చేపలు పట్టుకుని వాళ్ళ దరికి వచ్చే లోపల యేసు ప్రభు ఆ దరిన వారి కోసం కాల్చిన చేపను సిద్ధపరిచి పెట్టాడు. చెప్పలు కూడా ఉంది గట్టిగా. అంటే ఒక సమాధానాన్ని, ఒక పరిష్కారాన్ని సిద్ధపరిచిన తర్వాతనే దేవుడు నీతో ప్రభు మాట్లాడుతాడు. ప్రేమైన వాళ్ళు ఆయన మాట ఇచ్చాడు. ఇక అది ఆలస్యం జరక్క ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. శాశ్వతమైన పరిష్కారం దేవుడు అనుగ్రహించునుగాక. మీరు చూడండి, దావీదు గురించి రాయబడిన మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం చదవండి. 56వ కీర్తన 8వ వచనం త్వరగా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. నా సంచారమును నీవు లెక్కించున్నావు అంటే నేను పరిగెత్తును నా పోరాటాలన్నీ కూడా నీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నేను ఉదయాన్ని వినకుండా వెళ్ళొచ్చా, ఇప్పుడు గోరంట్లో ఉన్నాను, రేపు ప్రేయర్ ఉంది, రేపు సాయంత్రం. నేను ఎక్కడెక్కడికి వెళ్తానో నా సంచారం అంతా ప్రభువుకు తెలుసు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ సెంటర్లో ఆగారు, ఎక్కడెక్కడ టీ తాగారు, ఎక్కడెక్కడ బ్రెడ్ తిన్నారు, ఎక్కడెక్కడ బిస్కెట్లు తిన్నారు, ఎక్కడెక్కడ కుర్కురే తిన్నారు, అమ్మ ఎక్కడ పానీపూరి తిని భయ్యా జర ప్యాజ్దాలన్నారు. ఇవన్నీ ప్రభుకి తెలుసు. మన సంచారాలన్నీ కూడా ప్రభుకి తెలుసండి. ప్రియుల జనరల్గా సంచరించడం వేరు ఉంటుంది, సరదాగా తిరిగేది వేరే ఉంటాయి. కానీ జీవితంలో కొన్ని పోరాటాలు, అనుకోకుండా వచ్చిన ఒక ఘనత, సడన్గా వచ్చిన ఘనత, మనమందరం అనుకుంటుంటాం సడన్గా ఒక గొప్ప వెలుగులాగా ఇప్పుడు మనకు వెలుగు వచ్చేసి వెంటనే పైనుండి ఒక బస్తా మన నెత్తి మీద పడితే, వామ్మో ఏంటి బస్తాని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కట్టలు డబ్బులు ఉంటే అమ్మో ఎంత హ్యాపీగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి. సడన్గా మనం రోడ్డు మీదకి వెళ్తుంటే సడన్గా ఆకాశం ఉరిమినట్లు అయ్యి ఆకాశం చీలిపోయినట్లు అనిపించి ఆకాశంలో ఒక బస్తా కింద పడి ఓపెన్ చేసి చూస్తే అంత బంగారపు నగలు, దాంట్లో రకరకాలమైన నగలు. ఇంకా దేవుడా నీవు ఉన్నావయ్యా అని సంతోషిస్తాం. మనం సంతోషించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆమె బంగారం వేసుకోకపోయినా దాచుకుంటాం అంటారు. ఓకే ప్రియులారా, ఉన్న ఫలంగా, లేకపోతే మీద ఒక రోడ్డు మీద ఒక ఎకరా స్థలం ఉంటుంది, అది వాసన చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, దాని జోలి కూడా ఎవడు వచ్చేవాళ్ళు ఉండరు. సడన్గా రాజధాని కానీ స్పెషల్ రోడ్లు అయ్యి వేసేసరికి మీ సైట్ పక్కనే ఒక పెద్ద హైవే పడిపోయి కనీసం ఒక 10 లక్షలు కూడా విలువ లేని ఆ స్థలం 10 కోట్లు విలువ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ సంతోషం ఇంకా మామూలుగా ఉండదు. ఆ సంతోషం సంగతి తర్వాత. కానీ మీ చుట్టాలు బంధువులందరూ కూడా ఎప్పుడు ధర పెరిగిందో అప్పుడు ప్రేమిస్తారని మీరు అనుకుంటున్నారేమో, రాబందులాగా తయారైపోయి ఏదో పిచ్చి కాగితాలన్నీ పుట్టించుకొచ్చేసి ఇక్కడ మాకు కూడా హక్కు ఉంది, ఇక్కడ వాటా ఉంది, అప్పుడు మీ తాతయ్య ఎప్పుడో 500 తీసుకుని రాయించుకున్నాడని చాలామంది వస్తారు. సడన్గా వచ్చిన ఘనత, సడన్గా వచ్చిన కీర్తి, ఉన్న పళంగా వచ్చిన ఒక విజయం. లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ పాపం ఈ దావీదుకి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆడవాళ్ళందరూ ఏకంగా పాట కట్టేశారు. అంతేకా సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని ఈ ఆడవాళ్ళు ఊరికే ఉండొచ్చు కదండి. ఊరికే ఉండరు. రాసేటప్పుడు సౌలుకు 1000, దావీదుకు 1000 అంటే సరిపోయేది. మొహమాట ఏం ఉండదు కొంతమంది స్త్రీలకి. వాళ్ళు ఏమనుకున్నారో అది చెప్పాల్సింది. అంతేకా సౌలు అంతే, నీకు ఎయ్యే, నేను రాజును, నీవు రాజు అయితే నాకెందుకు, నీకు ఎయ్యి,
నీకు 10,000 అన్నారండి. అప్పటి నుండి మొదలైందండి దావీదు జీవితంలో పరుగు. అది మామూలు పరుగు కాదండి. పరిగెత్తి 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 పాపం సౌలు తరుముకుంటుంటే సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే తను అభిషేకించింది ఆయన కదండి. అయ్యా నీవు నన్ను అభిషేకించావు, నేను అడిగానా? లేదా కూటానికి నేను వచ్చానా? కూటానికి రాకపోయినా ఫోన్ చేసి అంతా పిలిపించారు. నన్ను పిలిపించి నన్ను అభిషేకించి కాబోయే రాజు నీవే అని లేనిపోయిందని నాకు చెప్పేసి వెళ్ళిపోయావు. ఆ సౌలేమో నా మీద పగపట్టి నన్ను తరుముకుంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలంటే ప్రేమైన వలరా సమూయేలు దగ్గరికి ఒక ఆదరణ కొరకు వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుండి యోనాథన్ దగ్గరికి వెళ్తాడు. ఒకసారి యోనాథన్ దగ్గరికి వెళ్ళి రే స్నేహితుడా, ఎందుకు ఏమైంది మీ నాన్న ఎందుకు నా మీద ఇలా పగబట్టాడు, ఎందుకని నన్ను ఇలా తరుముకుంటున్నాడని న్యాయం విచారించడానికి కోసం యోనాథన్ దగ్గరికి వెళ్తే యోనాథన్ కూడా ఏం చేయ, మా నాన్న నన్నే నోటికి వచ్చినట్టు వాగుతున్నట్టు, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆయన కంటపడద్దు, కొంచెం తప్పించుకొని తిరగమని ఆయన న్యాయం కోసం యోనాథన్ దగ్గరికి పరిగెత్తాడు. ఆ తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళాడండి. తిండి తిప్పలు లేక యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు తినడానికి ఏదైనా ఫుడ్ ఇస్తారంటే వాళ్ళు అన్నారు భోజనాలు ఏమి లేవు, కానీ దేవుని మందిలో ఉన్న సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలు ఉన్నాయి, అవి తింటే ఏదో ఒకటి బాబు మేమంతా పరిశుద్ధంగానే ఉన్నాం అని ఫుడ్ కోసం అక్కడ పరిగెత్తాడు. ఆకీషు రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఫిలిష్తీయుల రాజు అని ఆకీషు రాజు దగ్గరికి పరిగెత్తుకు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి అక్కడ వెళ్ళి అక్కడ సహాయం కోరుకుంటే వాళ్ళెవరు, వీడు మామూలుడు కాదు, వీడు గతంలో మనకి చాలా కీడు చేశారంటే వెంటనే అక్కడ నటించి ఒక పిచ్చోడ్లాగా ప్రవర్తించి అక్కడ నుండి తప్పించుకొని వచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి ఒక గుహలో తలదాచుకున్నాడు. సంరక్షణ కోసం గుహలో దాక్కుంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చారు, వాళ్ళ సహోదరులు, వాళ్ళ తల్లిదండ్రులందరూ వస్తే అసలు నాకే సంరక్షణ లేదు, నేను మీకెక్కడ సంరక్షణ ఇచ్చేదని అక్కడ నుండి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి, బాబు నా సమస్యలన్నీ తీరిపోయేంత వరకు, దేవుడు తన చిత్తమేంటో నాకు బయలుపరిచేంత వరకు కొంచెం నా ఫ్యామిలీకి షెల్టర్ ఇస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకున్న ఆ పరుగులు అరణ్యములు పరిగెత్తి 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 అలసిపోయాడండి. ప్రియులరా, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు ఇప్పటి వరకు పరుగులు పరుగులు పరుగులు, ఈ సమస్య తీరితే ఇంకొక సమస్య, ఆ సమస్య తీరితే ఇంకొక సమస్య, ఆదరణ కొరకు పరిగెత్తుతుంటే ఆవేదన ఎదురవుతుంది, న్యాయం కోసం వెళుతుంటే అన్యాయం జరుగుతుంది, ఎవరైనా సహాయం చేస్తారని సహాయం కోసం, ఆదరణ కొరకు, ప్రేమ అభిమానం కోసం పరితపించి 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 ఒకవేళ ప్రయాసపడుతున్నారా? జీవితం అంతా అరణ్యంలాగా మారిపోయిందా? ఎందుకో ఈ ప్రశస్త రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను విడిపించడమే కాదు, నీకు శాశ్వతమైన విడుదల దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. సౌలు వస్తున్నాడనే వార్త విని పరిగెత్తేవాడు. సమూయేలు చనిపోయాడనే వార్త విని ఇంకా భయం. సమూయేలు ఒకరోజు చనిపోయాడండి. కొద్దో గొప్ప ఆ సౌలు అనేవాడు ఆ సమూయేలు కన్నా భయపడేవాడేమో. ఇప్పుడు ఆ సమూయేలు కూడా చనిపోయాడని ఇక అరణ్యములు అటు ఇటు పరిగెత్తుతున్నాడు. కొన్ని వార్తలు మిమ్మల్ని భయపెట్టి అటు ఇటు తరుముతూ వచ్చిందేమో. ఈ ప్రశస్త రాత్రి దేవుడు ఒక వార్త నీకు వినిపించబోతున్నాడు, ఒక మాట నీకు వినబడబోతుంది. ఆ వార్త నీలో ఉన్న భయాలన్నిటిని వెళ్ళగొట్టబోతుంది. భయం నుండి విడిపించబోతున్నాడు. ఒక శాశ్వతమైన పరిష్కారం దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక భయం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఆ వార్త అంటే, సౌలు ఇక లేడు. నిన్ను బెదిరించినవాడు, నిన్ను భయపెట్టినవాడు, నిన్ను వెంటాడినవాడు, నిన్ను వేటాడాలని వెంటాడినవాడు, ఎక్కడ దాగి ఉన్న వెలుపలకి తీసుకురావాలని ప్రయాసపడి నీ కంటి మీద కునుకు లేకుండా చేసినవాడు, కడుపు నిండా నీకు తిండి లేకుండా చేసినవాడు, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదని తల్లి ఒకవైపున, తండ్రి ఒకవైపున, తాను ఒకవైపున, ఇలా దిక్కుతోచని స్థితిలో పరిగెత్తిన దావీదుకు ఒక శుభవార్త, ఇక సౌలు లేడు అనే వార్త వచ్చింది. ఆ తర్వాత వాక్యాన్ని మనం గమనించుకుంటూ వెళ్తే, సమూయేలు ప్రియులారా, ఆయన దావీదు జీవితంలో శత్రులందరినీ దేవుడు నిర్మూలపరిస్తే తన 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 అంతఃపురంలో, తన రాజనగరంలో ఆయన నెమ్మది పొందాడంటే. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇక మీదట మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటి నుండి విడిపించి నా దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేయునుగాక. ఈ సమ్మర్ అంతా కూడా నెమ్మదిగా ఉండబోతున్నావు. హల్లెలూయా. సమ్మర్ హాలిడేస్ లాగా ఈ సమ్మర్ అంతా కూడా మీ ప్రాణం తెప్పరిల్లేటట్లుగా, భయం లేక. ఏంటండి వాతావరణం ఇలా ఉంటుంది, సిలిండర్ల రేటు మొన్నటి వరకు పెరిగిందని కంగారు పడుతుంటే
పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు. ఇంకొక సమస్య, నేను ప్రయాణాలు చేస్తూ ఉంటే అక్కడక్కడ చూస్తున్న పడిగాపులు కాస్తున్నారు. బండ్లన్నీ రోడ్ల మీద పెట్టుకొని ట్యాంక్ రావాలి, పెట్రోల్ ట్యాంక్ రావాలి, లేకపోతే డీజిల్ ట్యాంక్ రావాలి, పెట్రోల్ బంకులో నింపాలి, వెంటనే బండికి నింపుకుందామని చెప్పి కొంతమంది రకరకాలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. క్షేమం లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. విపరీతంగా ఎండ పెరిగిపోతుంది. ప్రైస్ ది లార్డ్. 50 డిగ్రీ దాకా వెళ్తుందంటే ఈసారి మరి టెంపరేచర్ పెరిగిపోతున్నాయి. ఎండలు మండిపోతుంది, తల చెమటలతో తడిసిపోతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏమవుతామో అని భయపడుతున్నారేమో. కలవరపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మన భయం వెంటాడుతూ వచ్చిందేమో. ఇక మీదట దేవుడు శాశ్వతమైన పరిష్కారం దేవుని కలుగు చేయబోతున్నాడు. నేడు చూసిన ఐగుప్తులు మరి ఎన్నడూ చూడరని ప్రభు చెప్పారు కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, చదవండి యెషయా గ్రంథం 30 అధ్యాయం 19 వచనం చదవండి. యెషయా 30:19 త్వరగా. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు. ఇక ఏమాత్రం, ఇప్పటివరకు ఏడుస్తూ వచ్చావేమో, ఇక నీవేమాత్రం కన్నీళ్లు విడవవు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య చెప్తున్నాడు, ఇక మీద నువ్వేమాత్రం కన్నీళ్లు విడవవు. ఇక ఏమాత్రం నువ్వు కన్నీళ్లు విడవు. రాబోయే రోజులన్నీ కూడా ఉత్సాహ గానాలు చేయబోతున్నావు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. నీ కన్నీటికి ఒక శాశ్వతమైన పరిష్కారం దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏడుస్తున్నావేమో. హాగరు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీళ్ల కోసం ఏడుస్తున్నాను. దేనికోసం ఏడుస్తున్నావమ్మా నీవంటే, నీళ్ల కోసం ఏడుస్తున్నాను. ఎందుకు నీళ్ళు అంటే, నా కొడుకు నీళ్ళక చచ్చిపోతున్నాడు. మరి మీ ఆయన నీకు నీళ్ళు ఇవ్వలేదంటే ఇచ్చాడు. ఒక తిత్తిలో కొంచెం నీళ్ళు ఇచ్చాడు. అది ఎన్ని రోజులు వస్తుంది? ఆ 3 రోజులు ఆ నీళ్ళు ఉంది, అప్పుడు హ్యాపీగానే ఉంది. నీళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాను. ఇప్పుడు నీళ్ళ కోసం వెతుకుతున్నాను. ఇంకెవరైనా ఇంకొక నీళ్ళ తిత్తినిచ్చారనుకో, ఒక 2 రోజులు ఉపయోగపడుతుందేమో. ఆ తర్వాత మరలా నాకు ఏడుపు మీద ఏడుపు, దుఃఖం మీద దుఃఖం. నా దుఃఖానికి ఒక పరిష్కారం లేదా? నా కన్నీళ్ళకి ఒక ముగింపు లేదా? దేవుడు అంటాడు, హాగరు ఎందుకు ఏడుస్తావు? నీ యజమానుడు, నీవు నమ్ముకున్న మనుషులు కేవలం ఒక నీళ్ళ తిత్తినిచ్చాడేమో. అది ఒక రోజు 2 రోజులు నీకు ఉపయోగపడుతుందేమో. కానీ నేను నీకు ఒక నీటి ఊటని దయచేయబోతున్నాను. ఆ నీటి ఊటలు నీళ్ళు ఎల్లప్పుడూ ఉబుకుతూనే ఉంటుంది. ఇక నీవు కన్నీళ్లు విడవలసిన అవసరం లేదండి. ఆ తర్వాత హాగరు ఎక్కడ కన్నీళ్లు విడవలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఒక శాశ్వతమైన సమాధానం, ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక నీటి ఊటనే ప్రభు ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటివరకు నీ ఆర్థిక విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్ విషయాల వల్ల ఒకవేళ నీవు కన్నీరు విడిస్తూ కొద్దిగా ఏదో ఆయా సందర్భాల్లో నీకు మేలు కలిగినప్పుడు నీవు సంతోషించడం, ఆ తర్వాత మరలా దుఃఖపడ్డం అలా జరుగుతుందేమో. ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. హన్నా గురించి బైబిల్లో మనం చూస్తాం. కన్నీళ్ళు అంటేనే మనం హన్నమ్మ గురించి మనం ఆలోచిస్తాం. ఆమె తన హృదయాన్ని దేవుని సెలవు కుమ్మరించి ప్రార్థన చేసి, ఒకరోజు ఒకనాటి ఏడుపు కాదు, ఇంచుమించు ఒక 15 years ఏడ్చిందంట ఆమె. ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందండి చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? పెళ్ళయింది, పిల్లల పుట్ల, పెనిన్నా వచ్చింది, ఎల్కానా జీవితాల్లో పెనిన్నా వచ్చింది. ఆమె పిల్లలుగానే పని మీదే ఉన్నట్టుందండి పాపం. పిల్లల మీద పిల్లల్ని అంటుంది. ఈమెకేమో సంతానం లేదు. చర్చికి వచ్చినప్పుడంతా, ఆలయానికి వచ్చినప్పుడంతా, మందిరానికి వచ్చినప్పుడంతా ఆమె సూటిపోట్లు మాటలు చెప్తూ ఉండేది. అవన్నీ విని విసిగిపోయి ఏడిపోయి, ఎప్పుడు చూసినా ఏడిపోయినండి. ఒక రోజు ఒక సంతానం కోసం, పిల్లల కోసం ఆమె 15 సంవత్సరాలు ఏడ్చిందంటే మీరు ఆలోచించి చూడాలి. ఏడుస్తూనే ఉంది. ఒకరోజు తన హృదయాన్ని దేవుని సెల్లో కుమ్మరించిందండి. ప్రైజ్ ది లార్డ్. తన హృదయాన్ని దేవుని సెల్లో కుమ్మరించి ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ హృదయాన్ని వాక్యంతో నింపాడు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఏ హృదయంలో వాక్యం నిండి ఉంటుందో అక్కడ కన్నీళ్ళు ఆగిపోతుంది. అర్థమైందండి? మీ హృదయం మీరు ఖాళీ చేసుకోగలిగితే, ప్రియులారా, ఆ ఖాళీ హృదయంలో దేవుడు వాక్యాన్ని నింపగలిగితే, మన వాక్యం మన హృదయం ఎల్లప్పుడూ వాక్యంతో నింపబడాలి. ఆమెను చెప్పడం గట్టిగా. చర్చిలో ప్రజలతో చర్చ్ నిండిపోతుంది, ప్రజలతో మందిరం నిండిపోతుంది. కొన్నిసార్లు ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు, సరే ఇక్కడ సాయంత్రం ఇక్కడ పెట్టి ఇక్కడ ఖాళీ లేదు. ఆలయం కానీ ఆవరణం కానీ ఖాళీ లేదు. ఖాళీ లేకుండా దేవుడు జనాలను తీసుకొస్తున్నాడు, కానీ
ఖాళీ లేకుండా వచ్చి మీరు ఆలయంలో కూర్చున్నా కూడా మీ హృదయాలు మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఏమైనా నింపుకున్నారా హృదయంలో వాక్యం అంటే వాక్యాన్ని నింపుకోవట్ల, చెత్త చెదార పనికిమాలిన ఇవన్నీ కూడా నింపుకొని వెళుతున్నారు. ప్రేమైన వల్లరా మీ కన్నిటికి దేవుడు ఈ రాత్రి పరిష్కారాన్ని కలుగు చేయబోతున్నాడు. వాక్యముతో నింపబడిందండి ఆమె హృదయం, కనుక ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. ఏ విషయంలో నీవు కన్నీళ్ళు విడుస్తున్నావు, ప్రలాపిస్తున్నావు, విలపిస్తున్నావు, దేవుడు ఇక మీద నీ కన్నీటిని నాట్యముగా ప్రభు మార్చబోతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. పెనిన్న నోరుని దేవుడు మూయించబోతున్నాడు. ఆమె కొన్నిసార్లు పెనిన్నాళ్ళు కొందరు మాట్లాడుతుంటారు, మాట్లాడనివ్వండి పోని కొన్నాళ్ళు. కొందరు పెనిన్నాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నోరు మూసుకునే సమయం ఒకటి వస్తుంది. వాళ్ళ నోరు తెరిచినప్పుడు నీవు నోరు తెరిచావనుకోండి, నీ కన్నీళ్ళకి పరిష్కారం రాదు. మనం మౌనంగా ఉండే సమయం ఉంది, మనం మాట్లాడే సమయం ఉంది. అన్నకు మాట్లాడే ఒక టైం వచ్చింది. అది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ చెప్పెను, నా హృదయం యెహోవా యందు నా హృదయము దేవుని యందు సంతోషిస్తూ ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచు, నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇప్పుడు నా పెనినా పెన్ను పేపర్ తీసుకురా. పెనినా నా విరోధుల మీద ఇప్పుడు నేను చెప్పమ్మా అతిశయపడుదును. నా విరోధుల మీద నేను అతిశయపడతాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఓకే, ఇకను అంత గర్వముగా మాట్లాడు. మా ఇంకా అంత వద్దమ్మా, అంత గర్వంగా నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు మౌనంగా ఉండండి, ఒకరోజు వస్తుంది, మన నోరు తెరిచే రోజులు వస్తుంది. అప్పుడు వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని ఉంటారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా ఎందుకు తొందర ఎందుకు? హృదయంలో వాక్యాన్ని నింపుకునే సమయం ఇది. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం. మాట్లాడనివ్వండి వాళ్ళ సమయం. మాట్లాడనివ్వండి. ఒకరోజు వస్తుంది, అప్పుడు మనం మాట్లాడతాము, వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. అంతే. పెనిన మరలా ఏమైనా డైలాగ్ వేసిందా? ఇంక డైలాగులు లేవు పెనినాకి ఇక డైలాగులు లేవండి, అయిపోయింది ఇంకంతే. అన్న ఇప్పుడు పిల్లలు కనే ప్రాసెస్లో పడిందండి. పిల్లల మీద పిల్లలు అంటుంది. ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇంకా ఏదైనా మాట్లాడాలని ట్రై చేస్తే, పెనినా నువ్వు ఆగు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. మీ దుఃఖ దినాలన్నిటిని దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. ఇక నీవు కన్నీళ్లు విడవు. ఒక శాశ్వతమైన పరిష్కారం దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అషూరు రాజు సన్హెరీబు రాజు, అషూరు రాజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్నాడు. అంతేకా, మనం కన్నీళ్లు కార్చే సమయం కొన్ని ఉంటుంది. కన్నీళ్లతో విత్తువారు సంతోష గానాలతో పంటలు కోసుకుంటారు. ఇప్పుడు మనం కన్నీళ్లు విడుస్తున్నాం. మేము కన్నీళ్లు విడిచుచు పిడికిడి విత్తనమే ఉంది చేతిలో. ఒక పిడికిడి విత్తనమే ఉంది. ఆ విత్తనాన్ని చేత పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళారంట. ఏడ్చుకుంటూ వెళ్ళి కన్నీళ్లతో ఆ విత్తనాలు విత్తుకుంటూ ఏడ్చుకుంటూ ఆ పెయిన్ని, ఆ భారాన్ని మోస్తూ వెళుతున్నవేమో. ఉండేది కొంచెమే, ఒక పిడికిడి విత్తనమే. దైవజన లేసన్ గారు ఒక పిడికిడి అన్నం కోసం కష్టపడిన రోజులు ఉన్నాయి. కొండ మీదకి వెళ్ళి పుల్లలు ఏరుకొచ్చుకొని ఆయన పొయ్యి ముట్టించుకొని వంట చేసుకొని భోజనం చేసేవాళ్ళంట. ఏసన్ గారికి నేల మీద పడుకోవాలంటే భయం, కప్పాలంటే ఆయనకు భయం అంట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొందరు పాములు చూస్తే భయపడతారు, కొందరు బల్లిని చూస్తే భయపడతారు, కొందరు కప్పాలంటే భయం. ఏంటండి, కొంతమందికి ఏమో బొద్దింకలంటే భయం. ఏసన్ గారి కప్పాలంటే భయం అంట. అందుకే ఆయన ఒక చోట వెళ్ళి మట్టిని తవ్వుకొని తీసుకొచ్చి ఆయన ఒక చోట కుప్ప పోసి ఆ మట్టితోనే ఒక అరుగులాగా తయారు చేసుకొని దాని మీద పడుకునేవాళ్ళు అంట. ఒక్క పిడికిడి విత్తనం కన్నీళ్లతో ఆయన ఈ గుంటూరు పరిసర ప్రాంతం అంతా కన్నీళ్లతో విత్తాడు. దైవజనులందరూ చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ఏదో కొంచెం పైసలు వస్తే ₹10 పావాలాలు ఇవన్నీ కూడా పోగు చేసుకుని ప్రేమక్క గారు అమరావతికి వెళ్ళేవాళ్ళంట. లేమల్లే నుండి ధరణికోట అమరావతికి షాపింగ్కి వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు మా అక్కోళ్ళందరూ సూపర్ మార్కెట్, బెస్ట్ ప్రైజు, ఏంటండి
అటు వెళ్తూ ఉంటారనమాట. ఎక్కడికి వెళ్ళారమ్మంటే బెస్ట్ ప్రైజ్కి వెళ్ళాము, వేరే ప్రైజ్లో దొరకదు మనకు, బెస్ట్ ప్రైజ్కి వెళ్ళి రిలయన్స్ అని అటు షాపింగ్ చేస్తూ ఉంటారు. మంచిదే, చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన పంటను కోసుకునే సమయం ఇది. ఆ రోజు చిల్లరలని పావాలాలు, 10 రూపాయలు అవన్నీ కూడా ఆ కాయిన్స్ అంతా పోగు చేసి అన్న ఒక ఖర్చిపులో కట్టిస్తే అది తీసుకొని వెళ్ళి కావలసిన సరుకులను తీసుకొచ్చారు. ఆ రోజు పిడికిడే అండి, ఒక పిడికిడి విత్తనం. అన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రైజ్ అలాడ్. ఆ రోజుల్లో ₹1 ఒక 3 గుడ్లో 4 గుడ్లో ఇచ్చేవాళ్ళంట. 3 గుడ్లో 4 గుడ్లో ఇస్తే ఏసన్ గారికి ఇచ్చేవాళ్ళంట. అట్లా ఆయన అలా తీసుకొచ్చి ఆయన ఆమ్లెట్ చేసుకోవడం ఏదో మొత్తం మీద తినేవారంట. ఒకరోజు ఆయన షాప్కి వెళ్తే ఆయన లేడంట. షాప్ ఆయన లేకపోతే మామూలుగా ₹1 ఇస్తే మామూలుగా 1 గుడ్డు ఏదో ఇచ్చారంట. అప్పుడు అమ్మా మరి ఆయన మామూలు నేను ₹1 ఇస్తే 4 గుడ్లు 5 గుడ్లు ఇస్తాడంటే అప్పుడు ఆమె నిందంటే, ఓహో నీవేనా ఆయన, అది మా కుక్కలకి వేసే గుడ్లు. ఎవరికి వేసే గుడ్లు అండి? కుక్కలకి వేసే గుడ్లు నీవే ఎత్తుకెళ్తున్నావు అని చిరాకు పడిందంట. అంటే కుక్కలకి వేసే కొంచెం డ్యామేజ్ అయిపోయిన లేకపోతే పాడైపోయిన వాటిని కూడా తీసుకొచ్చి తక్కువ ధరకు తీసుకొచ్చి వాటిలో పోషించబడ్డారు. ఆ రోజు కేసన్ గారు ఛార్జీకి తక్కువ డబ్బులు ఉంటే ఆ పైసలతో ఎంతవరకు వెళ్ళగలుగుతారో బస్సులో అంత దూరం వెళ్ళి అక్కడ దిగి అక్కడ నుండి నడిచాడు. తక్కువ ₹1 ₹2 ఉందనుకోండి, ఎంతవరకు టికెట్ వస్తుంది అమరావతి రోడ్లో అంటే పలానా వరకు వస్తుంది అంటే అక్కడ దిగేసి మేబీ లామ్ దగ్గర లేకపోతే ఇంకొక చోట దిగితే అక్కడ నుండి బై వాక్ వెళ్ళేవాళ్ళంట. ఆ రోజులో ప్రేమక్క గారు కావచ్చు, రూతక్క గారు కావచ్చు, అప్పుడున్న సిస్టర్స్ కావచ్చు, తల మీద పెట్రోల్ మ్యాక్స్ లైట్ ఉంటాయండి, ఆ దీపాన్ని తల మీద పెట్టుకొని డ్రమ్ములు తీసుకొని చేత పట్టుకొని పొలాల బడి వెళ్ళి గ్రామాల సువార్తలు చెప్పేవాడు. పిడికిడి విత్తనం పెట్టుకుని కన్నీళ్లతో ఆనాడు దైవజనులు విత్తారండి. ఈరోజు సంతోష గానాలతో హోసన్న మినిస్ట్రీస్ పనులు పంటను కోసుకునే స్థితిని దేవుడు దయచేశాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది సాక్ష్యము. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు, మా దగ్గర ఉండేది పిడికిడి మాత్రమే, మాకుండేది కొంచెమే. దీనివల్ల నేను ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, నేను ఈ బతుకు బండిని ఎలా లాగేది, ఈ సముద్రాన్ని ఎలా ఈదేది, నా జీతం ఎంత. పిల్లల్ని కనాలన్నా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. పిల్లల కంటే వాళ్ళని ఎలా పోషించుకునేది, నాకు వచ్చే రాబడి ఎంత, నా దగ్గర నాకున్న ఆస్తి ఎంత, మరి నేను 4 పిల్లల కంటే వాళ్ళని ఎలా పోషించుకోవాలి, వాళ్ళకి ఎలా భవిష్యత్తు ఇవ్వాలి, ఏం చేయాలి, ఏం చేసి నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక పిడికిడి విత్తనం మాత్రమే మీ దగ్గర ఉందేమో. కలవరపడొద్దండి. ఈ రాత్రి ఆ పిడికిడి విత్తనాన్ని ప్రార్థన పూర్వకంగా విత్తబోతున్నారు. రాబోయే కాలంలో నిశ్చయముగా సంతోష గానాలతో మీరు పనులు మోసుకొని రాబోతున్నారు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. ఇక గతం సంగతి గత, ఇక మీదట నీకు ఒక శాశ్వతమైన పరిష్కారం దేవుడు దయచేయబోతున్నాడు. ఇక మీదట నీవేమాత్రం కన్నీళ్ళు విడవవు, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. హిజ్కియా రాజు అతని మాట విని ఏడుస్తూ వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన ముగించేటప్పుడు ఒక వార్త వచ్చిందండి. ఒక దూత వచ్చి 1,85,000 మంది ఏ బలాన్ని చూసి మురిసిపోయాడో, ఏ సైన్యాన్ని చూసి అతిశయించాడో, ఏ సైనికులను చూసి మురిసిపోయాడో, ఆ శత్రు సమూహం అంతటిని దేవుడు నిర్మూలపరిచాడు ఒకే రాత్రి. ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతున్నట్టుందండి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి శాశ్వతమైన పరిష్కారం కలగబోతుంది. ఈ రాత్రి మీరు నెమ్మదిగా పండుకొని నిద్రపోతున్నారు. ఈ రాత్రి ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకొక 1 గంట 20 నిమిషాలు కూటం అయిపోతుంది. మీరు నాకు తెలిసినందుకు 10 ఇంటికి వెళ్ళిపోతారు. ఒక ముద్ద తింటారు. ముద్ద తిన్న 10-15 నిమిషాలకు మీ గాఢ నిద్రలోకి వెళ్ళబోతున్నారు. రేపు ఉదయాన్నే చాలా ఫ్రెష్గా లేవబోతున్నారండి. మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి. హల్లెలూయా. సరే, 2వ మాట త్వరగా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు కనుక, దాసుడికి యజమానుడు చేసే కార్యక్రమాలు తెలియదు గనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటి వరకు మన దాసులు, మేము ఇప్పటి వరకు ప్రైజ్ లార్డ్. యేసుదాస్ ఏంటండి, యేసుదాసో క్రీస్తు దాసో ఏంటండి, మరియ దాసో, అరే ఏదో ఒక ఇప్పటి వరకు. ప్రైజ్ లార్డ్. ఇక మీదట దేవుడు మనల్ని దాసులు అని మనల్ని పిలవకుండా, ఎందుకంటే దాసులకు అన్ని విషయాలు తెలియవు.
కానీ స్నేహితుడికి మాత్రమే అన్ని వివరాలు తెలుస్తుంది. ఒక అమ్మాయి కనబడకుండా పోయిందనుకోండి, పట్టుకోవడానికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. ఒక పాప కనబడలేదు అనుకోండి, ఒక అమ్మాయి కనిపించలేదు ఇంట్లో, ఒక 18 years 19 years ఉండే ఒక అమ్మాయి కనబడలా, ఇక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగి మీడియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటుందండి, ఆ అమ్మాయిని పట్టుకున్నారనుకోండి చెప్పదు అస్సలు. అంత తీరిగ్గా అవునా అవునా ఆంటీ అంటుంటుంది. ఓవర్ యాక్షన్ చేయొద్దని వాళ్ళమ్మకి చెప్తే వాళ్ళమ్మ చెవి పిండితే మొత్తం డీటెయిల్గా చెప్తుంది. ఎందుకంటే ఒక స్నేహితురాలి ఒక వివరాలు, ఎవరితో పరిచయము, ఎంతకాలం పరిచయము, అది ప్రేమ దోమ ఏంటండి, వాళ్ళు ఎక్కడ బస్సు ఎక్కారు, వాళ్ళు ఎక్కడ దిగారు, వాళ్ళకి పులిహోర పొట్లం ఇచ్చింది ఎవరు, ఏంటండి వివరాలు డీటెయిల్డ్గా ఎవరి దగ్గర ఉంటుందంటే ఒక స్నేహితురాలి యొక్క విషయం మరొక స్నేహితురాలి దగ్గరే ఉంటుంది. దేవుడు కూడా మనల్ని దాసులు అంటే కొన్నిసార్లు పేరెంట్స్కే తెలియదు విషయం. ఈ ముచ్చమ్మాయి ముచ్చుగా ఉంటుంది, ఈ ముచ్చమ్మాయి ఏంటండి అంత దూరం వెళ్తుందా? ప్రైజ్ లార్డ్, స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ ముచ్చుగా ఉన్న అమ్మాయి మనాలి దాకా వెళ్తుందా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎల్లుంటుంది. ఆ వివరాలన్నీ కూడా ఎవరికి తెలుస్తుంది అంటే తల్లిదండ్రులు కూడా తెలియదేమో, స్నేహితులకి తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని దాసులని పిలవకుండా మనల్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాడు. అందుకే మీరు చూడండి, ఈ శిష్యులు అడిగారు యేసు ప్రభుని, ప్రభువా మాకు వింటున్నారా? హలో తమ్ముళ్ళు, రే వినంటారు నాన్న. యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి, యోహాను తన శిష్యులు నేర్పించినట్లు ప్రార్థన నేర్పించండి అంటే, అప్పుడు వెంటనే యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏమనంటే, పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ప్రార్థన నేర్పించారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, వాళ్ళు ఇలా చూస్తున్నారు యేసు ప్రభుని. ఇదేనా ప్రార్థన? ఇంతేనా ప్రార్థన? నీవేమో గంటలు చేస్తుంటావు, మాకేమో చిన్న ప్రార్థన. ఇదేనా ప్రార్థన? ఇది మాకు తెలుసుగా, ఇంతకుముందు యోహాన్ దగ్గర ఉన్నాడు కూడా ఇలాగే ప్రార్థన చేశారు. మేము కూడా ఇదేనా ప్రార్థన? ఇంకలేదా? అయిపోయింది ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడే జస్ట్ వస్తున్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు కొంతమంది. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నేను ఇప్పుడు యేసునామని అడుగుచున్నాను తండ్రి అన్నాను అనుకో, వాళ్ళు కుర్చీలో కూర్చొని అట్లా ఏం అయిపోయిందా ప్రార్థన? అమ్మ అయిపోయిందమ్మా అంటే ఇప్పుడే కాయ వచ్చింది నేను అట్లా. అర్థమైందండి? యేసు ప్రభు చిన్న ప్రార్థన, పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం చిన్న ప్రార్థన చదివేసి అంటక ఎందుకు మళ్ళీ మనకు డౌట్? పెద్ద ప్రార్థన అనుకుంటారేమో వీళ్ళు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన నేర్పించమన్నారు. అందుకైన ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారం దినదినము మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇంకా ఏమైనా ఉందామా? అయిపోయిందా? మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు చూసారు. అది నేను చెప్పాలనుకుంది, అది అయిపోయింది ప్రార్థన. వాళ్ళు ఇట్లా దిక్కులు చూస్తూ ఉంటే, ఓహో మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదని అప్పుడు చెప్పాడు. ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడు ఉన్నప్పుడు, అర్ధరాత్రులు ఆయన ఇంటికి ఎవరో ఒకరు వచ్చినప్పుడు, ఏంటంటే నాకు 3 రొట్టెలు కావాలని వెళ్ళి మధ్యరాత్రిలో తలుపు తట్టి ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో అడిగినట్లు మీరు అడగాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ప్రార్థన అనేది ఒక స్నేహితునితో మాట్లాడినట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన ప్రాణ స్నేహితుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు మనం దాసులము కాదండి, ఆయనకు మనం ఏంటండి స్నేహితులు. ప్రభు అన్నాడు, దాసునికి అన్ని వివరాలు తెలిసి ఉండదు కనుక నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయన రహస్యమంతా, పరలోకపు రహస్యమంతా మనకు బయలుపరుస్తాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అబ్రహాముకు నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాముకు దాచేదనా? ఏం పని అసలు? అబ్రహాం ఇంటికి వెళ్ళాల్సిన పని ఏంటి? నీ వచ్చిన పని ఏంటి దేవుడా? నీవు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు సొదొమ గొమొర్రాని నశింప చేయడానికి అగ్ని గంధకాలతో ఆ పట్టణం నాశనం, అది ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఇక్కడేం పని? అక్కడికి వచ్చి చల్లగా చెట్టు కింద కూర్చొని వాళ్ళు వండి పెడుతుంటే శుభ్రంగా భోంచేసి ఆ తర్వాత నేను చేయబోతున్న ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక కార్యక్రమం ఉంది, అది నీకు నేను దాచేస్తే ఎట్లా? నీకు చెప్పాలి కదా. చెప్పాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి? ఏమైనా రూల్ ఉందా?
దేవుడు ఆయన ఏం చేయాలని కూడా చేస్తాడు. ఆయనకు హక్కు ఉంది, అధికారం ఉంది. సర్వ సృష్టికి ఆయనే ఆధారం. ప్రైజ్ ది లార్డ్. అసలు అబ్రహాం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నా స్నేహితుడు, ఆయనకు చెప్పకుండా నేనేం చేయగలుగుతాను? ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నా స్నేహితుడు మరణించాడు, ఆయన మేలు కొలుపుదాం. నిద్రపోతున్నాడు నా స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, మేలు కొలుపుదాం రండి. అప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయి కంపు కొడుతున్న వాసన. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు తన స్నేహితుని కోసం కన్నీళ్ళు విడిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎంత గొప్ప స్నేహితుడండి, ఎంత గొప్ప స్నేహితుడు. మనం దేవుని దాసులం కాదు, మన దేవుని స్నేహితులం. ఇప్పటివరకు నీవు దాసుడిలాగా అయ్యా 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 అనుకుని వచ్చేవేమో. ఇప్పుడు ఆయనకి నీవు స్నేహితురాలివి. మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహించిన వాడు నేనే. ఈ మహా ఎండకు నీతో స్నేహం చేసేది ప్రభు. ఆమె చెప్పండి గట్టిగా. ఎండకు ఎవరింటికి వాళ్ళు అకా ఓకా ఏం కా అని పిలిచారు అనుకోండి, కాలేదు కీలేదు, ఇక్కడ కీళ్ళ నొప్పులు. మన బెస్ట్ ఫ్రెండ్ అక్కా కొంచెం రాండక్క అంటుంటే, కాలేదు కీలేదమ్మా, కీళ్ళ నొప్పులు ఇక్కడ. నా అంటే నా లేదు నీ లేదు, నీ పెయిన్ ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు రాకపోవచ్చు మహా ఎండకు కాలిన అరణ్యంలో నీతో ముచ్చటించడానికి, మాట్లాడడానికి. లోక వార్తలు కాదండి, పరలోకపు వార్తలు మోసుకొని స్నేహితుడు నీ కొరకు దిగి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మృతుడైన లాజర్ని మేలు కొలిపాడు. తన చరిత్రను సుచరిత్రగా ప్రభు మార్చేశాడు. ప్రియులారా, ఆనాడు యేసయ్య సమాధి కాదండి, నేడు యేసయ్య సమాధి కాదు, లాజరు సమాధి కూడా ఖాళీగానే ఉంది. యేసు సమాధిని చూడడానికి వచ్చే ప్రతి వారు లాజరు సమాధిని చూసి వెళ్తున్నారు. హల్లెలూయా. తన స్నేహితునికి ఎంత ఘనతను దేవుడు ప్రసాదిస్తున్నాడు. కనుక ఒక దాసులాగా మనకి ఎందుకు వచ్చాను? నా స్నేహితుడు ఆయన, నా ప్రభు నా స్నేహితుడు, ఆయన ప్రాణ స్నేహితుడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నాతో స్నేహం చేసిన స్నేహితుడు. ఇక మీద నీవు దాసుడు కాదు, నీవు స్నేహితుడివి. హక్కుతో అడుగు, అధికారంతో అడుగు ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కాదు, నో గీనో కాదు, లే పైకి. ఆ స్నేహితుడు లేవయ్యా అంటుంటే, పిల్లలు పడుకున్నారంటే అవన్నీ నాకు చెప్పొద్దు, మూడు జస్ట్ మూడే రొట్టెలు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామండి? ప్రేమగల తండ్రి, అర్థమైందండి? ప్రేమగల తండ్రి అని ఆయన ఎవరో అయినట్టు, మనం ఎవరో అయినట్టు, ఆయనకు మనకు మధ్యలో పెద్ద చైనా వాళ్ళు ఉన్నట్టు అట్లా కాదు. ఆయన మన స్నేహితుడు. ప్రభువా ఇవ్వండి, నువ్వు తప్ప నాకెవరు ఇస్తారు? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అలాగే ప్రార్థన చేస్తానండి. దేవా, నాకు ఒక సూచన ఇవ్వు, నువ్వు ఇవ్వు ప్రభువా అంట. నాకు ఒక సూచన ఇవ్వాలి, ఈ విషయంలో నాకు క్లారిటీ కావాలి. నేను మౌనంగా ఉంటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అనే దానికి ఒక సూచన చెప్పనా? దేవుడు మీ ప్రార్థన వింటున్నట్లు మీరందరూ ప్రార్థన చేసేవాళ్ళైనా? ప్రార్థన చేసే ఫేస్లేనా ఇవన్నీ? ఓకే. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే దానికి మనకి ఏదైనా సింబల్ లేకపోతే సూచన ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మీ అనుభవాలు చెప్పండి. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే దానికి వింటున్నాడు అని మనకి క్లారిటీ చేస్తున్నారు ఇంతకు ప్రార్థన? సరే, ఎవరు పర్సనల్ అనుభవాలు వాళ్ళకుంటే, నా పర్సనల్ ఇది నేను చెప్తాను. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేదానికి నాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అంతేనండి, హృదయం ఓపెన్ అయిపోయి తెరవబడిపోయి అనర్గళంగా ప్రార్థన వస్తూనే ఉంటుంది. అసలు ఆగదు ప్రార్థన, అట్లా సాగిపోతే ఒక ప్రవాహంలాగా ఎంతసేపు ప్రార్థన చేసినా అట్లా పోతూనే ఉంటుంది ప్రార్థన. నోటి నుండి మాటలు వస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటాం. అంటే ఆయన వింటున్నాడంటే ఇక్కడ ప్రవాహం పొర్లుతుంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను కూర్చొని ప్రేమగల తండ్రి నాయన యేసయ్య అంటాను, టైం ఎంత ఇదని చెప్తుంటున్నా. నాకు అర్థం, దేవుడు నా ప్రార్థన వింటున్నట్లేడు, ఎందుకు అనవసరంగా మరలా ఆయన వినేటప్పుడు చేద్దామని యేసునామలు అడుగుతున్న తండ్రి ఆమేనని మరలా నేను ఆయన వినే సమయం ఉంటుంది. అప్పుడు అనర్గళంగా ప్రార్థన వస్తుంది. ఇదే ఒక సూచన. నా అనుభవం ఇది. మరి మీ అనుభవాలు ఎలా ఉంటుందో కానీ, దేవుడు నా ప్రార్థన వింటున్నాడంటే అనర్గళంగా ప్రార్థన. ఎక్కడ కొంతమంది అంటారు ప్రార్థన నడవట్లేదంటే అక్కడ వింటలా, అక్కడ గేట్లు వేసేసినట్టున్నాడు. అసలు నడవట్లేదు పాస్టర్ గారు, ఎంతమంది వచ్చి నడిపించినా
మధ్య మధ్యలో నడిపించు నావ అన్న కూడా నడవట్లా. మనం ఏం చేద్దాం? అవునమ్మా సరే నడవకపోతే 4 చక్రాలు కట్టి అందరూ కొంచెం ముందుకు ప్రార్థన నడిపిద్దామని అంటే నడవదు. ఆయన వింటుంటే, ఆకాశ వాకిట్లు తెరవబడి ఉంటే, సింహాసనాసీనుడైన దేవుని యొక్క చెవులు మన ప్రార్థన మీద ఉన్నప్పుడు అనర్గళంగా ప్రవాహం. ఆయన మన ప్రాణ స్నేహితుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇక మీదట మనం ఎవరు దాసులం కాదు, ఆయన స్నేహితులం. చేయండి, ప్రార్థన చేసుకోండి. ఆయన మీకు పరలోకపు మర్మాలన్నీ బయలుపరుస్తాడు. హల్లెలూయా. జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ముగిస్తున్నాను. జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. అందరూ ఇట్లా నా కంటి చుట్టూ మీరు కూర్చొని ఉంటే నాకు యోబు అంటాడు కదా, నా పరిపక్వ దినంలో నేను ఉండినట్లు ఉండినడలా ఎంత మేలు. ఉందమ్మా వాక్యం? ఎంత మేలు. దేవుని రహస్యము నా గుడారం మీద ఉండేది. సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు. నా పిల్లలు ఎక్కడున్నారంట చెప్పాలి. ఎక్కడున్నారండి నా పిల్లలు? ఈరోజు నా స్పిరిచువల్గా, ఆత్మీయంగా దేవుడిచ్చిన పిల్లలు చుట్టూ కూర్చొని ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అసలు. హల్లెలూయా. ఎవరీ సండేస్ ఈ కాణాలో కొంతమంది, ఆ కాణాలో కొంతమంది, ఈ హాల్లో కొంతమంది, అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది ఉంటారు. ఈ పూట ఏంటో నా చుట్టూ అలాగే కూర్చున్నారు. కొంచెం బ్యాక్ కూడా ఉంది కానీ నిదానంగా అవి కూడా ఏర్పాటు చేసి మధ్యలో నేను ఉండాలి, చుట్టూ మీరు ఉండాలి. నా చుట్టూ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3వ మాట జకరియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదివేయండి, ముగిస్తాను. ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణం. ఎవరు పట్టణం చెప్పాలమ్మా? ఎవరు పట్టణం చదవాలి. ఇక నా పట్టణములు. ఇది ఎవరు పట్టణం? గుంటూరు ఎవరు పట్టణం? యేసయ్య పట్టణం. గోరంట్ల ఎవరు పట్టణం? దేవుని పట్టణం. హోసన్న మందిరం ఎవరి పట్టణం అండి? దేవుని పట్టణం. భాగ్యముతో మరి ఎక్కువగా నేను నింపబోతున్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి. ఇక మీదట ఇప్పటివరకు దౌర్భాగ్యంగా మనం బ్రతికామేమో. ఒకప్పుడు ఏంటంటే దౌర్భాగ్యంగా శాపగ్రస్తమైన స్థితిలో మనం ఉన్నామేమో. ఇక మీదట అలా ఉండదు. ఈ పట్టణాన్ని నేను భాగ్యముతో నింపబోతున్నాను. రక్షణ భాగ్యముతో నేను నింపబోతున్నాను. చురుకుగా ఉండుటే గొప్ప భాగ్యం. ఏదండి గొప్ప భాగ్యం? చురుకుగా ఉండాలి. సమ్మర్లో ప్రైజ్ లార్డ్, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే హల్లెలూయా హల్లెలూయా అనగా హుషారుగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. చురుకుగా అన్ని పనులు చేసుకోండి, హుషారుగా ఉండండి. ఆ భాగ్యంతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. సోమరితనం కాదండి, చురుకుగా. అబ్రహాము ఇంట దేవుడు వచ్చినప్పుడు ఎంత చురుకుగా ఉన్నాడండి. వృద్ధాప్యులు ముసలితనంలో కూడా ఎంత చురుకుగా ఉన్నాడు. 99 సంవత్సరాల వయసు అబ్రహాంకి అప్పుడు, అంతేనా? దేవుడు వచ్చి తన ఇంటిని దర్శించినప్పుడు తనకు వయసు వచ్చి 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు ఎంత చురుకుగా ఉన్నాడు అబ్రహాము. అలాంటి చురుకుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రక్షణ భాగ్యముతో ప్రభు నింపును గాక. సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. విశ్వాసం అనే భాగ్యముతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. ఇక మీదట భాగ్యం లేదు, సౌభాగ్యం లేదు, సమృద్ధి లేదు, కలవరాలు బ్రతికామనుకుంటున్నారేమో. ఇక మీదట దేవుడు సంఘాల్ని, పరిచర్యను, మన కుటుంబాల దేవుడు భాగ్యముతో నింపును గాక. నిన్ను భాగ్యవతి అని ప్రజలు పిలుచుదురుగాక. నిన్ను భాగ్యవంతుడని ప్రజలు పిలుచుదురుగాక. భాగ్యముతో దేవుడు మన కుటుంబాన్ని నింపునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. ఈ సాయంకాలపు ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించినందుకై నీకు స్తోత్రములు. మీరు మా మధ్యలో ఉన్నందుకై నీకు స్తోత్రం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదే అన్న వాగ్దానం మా పట్ల నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రం. మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం. ఆనాడు యెహెజ్కేలుకు నువ్వు దర్శనమిచ్చావు, ప్రవచనమిచ్చావు. కానీ ఇశ్రాయేలీలైతే అది ఇప్పుడే జరగదు, చాలా కాలం తర్వాత జరుగుతుందని వారు అవిశ్వాసముతో మాట్లాడారు. కానీ ప్రభువా అయ్యా, యెహోవా వాక్కు యెహెజ్కేలుకి ప్రత్యక్షమై ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన కార్యములన్నీ వెంటనే జరుగునని నువ్వు మాట్లాడావు ప్రభువా. ఇకను ఆలస్యము లేకుండా మా జీవితాల్లో ఏమేమి జరుగుతుందో నీ లేఖనాల ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. నీకు స్తోత్రములు. అవును తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నా జనమా ఇక ఏమాత్రము
కన్నీళ్లు విడువవని నువ్వు మాట్లాడావు తండ్రి. మా జీవితాల్లో ఎంతమంది కన్నీళ్లు విడుస్తున్నారో ప్రభా, నువ్వు కన్నీళ్లను చూచావు. ఆనాడు దావీదు యొక్క సంచారంలో నువ్వు లెక్కించావు, అతని కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచుకున్నావు ప్రభా, నీకు స్తోత్రం. దావీదు మహారాజు అయ్యా సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు సమూయేలు యొద్దకు వెళ్ళాడు, యాజకుల యొద్దకు వెళ్ళాడు, యోనాతాను యొద్దకు వెళ్ళాడు, ఆకీషు రాజు యొద్దకు వెళ్ళాడు, అయ్యా మోయాబు రాజు యొద్దకు వెళ్ళాడు. దావీదు సంచారములన్నీ లెక్కించి అతని కన్నీళ్లు బుడ్డిలో ఉంచుకొని అయ్యా దావీదును నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఒకనాడు దావీదు శత్రువులందరి మీద దావీదుకి గొప్ప జయమునిచ్చి నెమ్మదిని కలిగించిన దేవుడవి ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో వారి సంచారంలో లెక్కించిన దేవుడవు. ఆనాడు దావీదు శత్రువుల మీద జయమునిచ్చి నెమ్మదినిచ్చినట్లుగా ఒక్కొక్కరి కన్నీరు తొడవబడినట్లుగా సహాయము చేయండి. హన్నా నీ మందిరమునకు వచ్చి కన్నీళ్లతో ఆమె విజ్ఞాపన చేసినప్పుడు ప్రభా, ఆమె చేసిన మనవిని నువ్వు ఆలకించావు తండ్రి. అయ్యా హన్నా విజ్ఞాపనను నువ్వు ఆలకించావు ప్రభా. నా విరోధుల మీద నేను అతిశయపడుదును, ఇకను గర్వముగా మాట్లాడకూడని ఏ రీతిగా హన్నా నిన్ను స్తుతించి ప్రార్థన చేసిందో ఎంతోమంది మా మీద అతిశయపడుతున్నారు తండ్రి. అయ్యా వారందరినీ సిగ్గుపరిచేటట్లుగా హన్నా జీవితంలో అద్భుతమును జరిగించి ఆ గొడ్రాలు తనమును దూరపరిచి ఆమెకు అనేక మంది కుమారులను కుమార్తెలను నువ్వు దయచేసావు ప్రభా. నీవు మా సంచారములను లెక్కించి మా కన్నీళ్లను నీవు చూచే దేవుడవుగా నీవున్నందుకై నీకు స్తోత్రం. హిస్కియా కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు అష్షూరు రాజు చేతిలో నుంచి తప్పించి ఆ రాత్రియే దూతను పంపించి అయా గొప్ప జయమునిచ్చావు తండ్రి. ఈ రాత్రి ఎంతమంది కన్నీళ్లు విడుస్తున్నారో నువ్వు చూచి న్యాయము తీర్చమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. గోప్రభా ఇకను దేవా అయ్యా మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నానని సెలవిచ్చావు. ఆనాడు అబ్రహామునకు ఈ సంగతి దాచెదనా అని నువ్వు తండ్రి సంగతి అంతయు అబ్రహామునకు నువ్వు తెలియపరచావు. అబ్రహాముకు దేవుని స్నేహితుడని పేరు కలిగినట్లుగా నీ వాక్యములో వ్రాయబడి ఉంది. లాజర్ని కూడా ఇదిగో నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని నువ్వు మాట్లాడావు. నిజమే తండ్రి, ఒకప్పుడు దాసులము దాసురాండ్రం, కానీ తండ్రి అయ్యా నువ్వు మమ్మల్ని నిజముగా స్నేహించావు, మాకు నిజ స్నేహితుడిగా మా జీవితాల్లో ఉన్నావు ప్రభా. జరగబోయే కార్యములన్నీ మాకు బయలుపరిచే దేవుడవుగా నీవు ఉన్నందుకై ప్రభా నీకు స్తోత్రములు. కనుక మేము నీకు నిజమైన స్నేహితులుగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఆనాడు శిష్యులు ప్రార్థన చేయుట నేర్పించమని అడిగినప్పుడు నువ్వు పరలోక ప్రార్థన నేర్పించావు. అలాగే అయ్యా ఒక స్నేహితుని దగ్గరకు ఇంకొక స్నేహితుడు వచ్చి 3 రొట్టెలు బదులిమ్మని అన్నప్పుడు అయ్యా స్నేహితుడు ఏ రీతిగా అయ్యా నాయన అర్ధరాత్రి కూడా ఆ తలుపులు తెరచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడో నీవు మా జీవితాల్లో నిజమైన స్నేహితుడుగా ఉండి ప్రభా మా అక్కర్లన్నీ తీర్చమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇకను నా పట్టణములు భాగ్యముతో నింపబడునని సెలవిచ్చావు. అయ్యా ఎంతమంది భాగ్యము లేక కొదువ కొరతతో ఉన్నారో ఈ రాత్రి వారి జీవితాలు వారి కుటుంబాలు భాగ్యముతో నింపబడేటట్లుగా సహాయము చేయండి. చురుకుగా ఉండుట భాగ్యమని నువ్వు మాట్లాడావు ప్రభా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును నీకు ఇస్తానని కూడా నువ్వు మాట్లాడావు. పరిశుద్ధాత్మదేవి ఇటువంటి ఆత్మ సంబంధమైన భాగ్యము అయ్యా ఇహలోకపరమైన భాగ్యములతో ఒక్కొక్కరి కుటుంబాలు జీవితాలు నింపబడినట్లుగా సహాయము చేయండి. ఇకను మేము కన్నీళ్లు విడవకుండా మాకు సహాయము చేస్తావు. ఇకను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నావు. ఇకను ఈ యొక్క పట్టణములు భాగ్యముతో నింపబడేటట్లుగా సహాయం చేస్తావు. ఈరోజు చెప్పిన ఈ వాక్యాలన్నీ త్వరగా జరగాలి. యెహెజ్కేలు జీవితంలో నువ్వు ప్రత్యక్షమై ఇకను ఆలస్యం లేకుండా ఇవన్నీ జరుగునని సెలవిచ్చినట్లుగా ఒక్కొక్కరి జీవితంలో ఈ వాగ్దానాలు ఈ వాక్యాలన్నీ ఆలస్యం లేకుండా జరిగించండి. ఆశీర్వాదానికి వారసులుగా ఒక్కొక్కరిని మార్చండి. ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి. వాక్యం చెప్పిన సేవకుని కృపనిచ్చి బలపరిచి వాడుకున్నారు. ఇంకా ఎన్నో చోట్ల నాయన ప్రయాణాలు ఉంటున్నాయి. అయ్యా నాయన అలసిపోకుండా అయ్యా ప్రయాణాల్లో ఉంటుండగా విస్తారమైన కృపనిచ్చి ప్రతి చోట నిలబడిన ప్రతి చోట అభిషేకించి
బలమైన పాత్రగా వాడుకొనండి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనున్నట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నేటి దినం దైవజనులు చెప్పిన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడాలని ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప మహిమ కలిగిన రాకడలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.